హలో గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మన రాష్ట్రంలో గల ప్రతి ఒక్క జిల్లా యొక్క ప్రత్యేకతను తెలుసుకుందాం. దానిలో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే వీడియో శ్రీకాకుళం జిల్లా పైన. మనం ప్రాచీన కాలంలో మనం ముద్దుగా పిలుచుకునే మన సిక్కోలు జిల్లా పైన మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మన శ్రీకాకుళం యొక్క హిస్టారికల్, పొలిటికల్, కల్చరల్ అండ్ జాగ్రఫికల్ సిగ్నిఫికెన్స్ తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ పర్టికులర్ క్వశ్చన్స్ మనం చూద్దాం ఒకసారి. యూపీఎస్సీ సిఎస్సిలో ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. 2017 అండ్ 2024 అడిగిన క్వశ్చన్స్ ఇవి. విచ్ ఆర్ ది హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఫేమస్ ఫర్ సన్ టెంపుల్స్. అరసవల్లి, అలాగే అమర్కంటక్, ఓంకారేశ్వర్ ఇచ్చారు. అలాగే కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఆర్కియలాజికల్ సైట్ ఇచ్చి అది ఏ స్టేట్ అడిగారు. ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ క్వశ్చన్స్. ఎందుకంటే ఈ ఆర్కియలాజికల్ సైట్ అండ్ స్టేట్తో పాటు డిస్క్రిప్షన్ అడిగి ఆ డిస్క్రిప్షన్ కూడా కరెక్ట్ కాదని అడిగారు. సో దీంట్లో కూడా సాలిహుండం ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో దాంతోపాటు జాగ్రఫీ పార్ట్లో యూపీఎస్సీ సిఎస్సి ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఇది. 2015 అడిగిన క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ రివర్స్. వంశధార, పెన్న, ఇంద్రావతి, ప్రాణహిత, ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి అడిగారు. అలాగే కన్సిడర్ ద ఫాలోయింగ్ రివర్స్. బ్రహ్మణి, నాగావళి, సుబర్ణరేఖ, వంశధార. కింద వాటిలో ఏది ఈస్టర్న్ ఘాట్స్ నుంచి రైజ్ అవుతుందన్నారు. ఈ 4 క్వశ్చన్స్ చూస్తే యూ విల్ గెట్ టు నో దట్ మన ప్రాంతంలో, మన యొక్క లోకల్ ప్రాంతం యొక్క ప్రత్యేకతను జాగ్రఫికల్గా, హిస్టారికల్గా తెలుసుకుంటే ఈ క్వశ్చన్స్ అనేది చాలా అవలీలగా, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దట్ గివ్స్ డెఫినెట్లీ ఎక్స్ట్రా ఎడ్జ్ టు యూ, దట్స్ ఫర్ షూర్. ఎందుకంటే మన ప్రాంతం యొక్క, ఈ శ్రీకాకుళం జిల్లా యొక్క హిస్టారికల్, జాగ్రఫికల్, పొలిటికల్ సిగ్నిఫికెన్స్ తెలుసుకున్నట్టయితే ఇలాంటి యూపీఎస్సీలో ఫేస్ చేసే కౌంటర్ షాకింగ్ క్వశ్చన్స్ ఏవైనా సరే యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. సో ఈ వీడియోలో మనం ఇది తెలుస్తుంది, మన యొక్క ప్రాంతం యొక్క, లోకల్ ప్రాంతం యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం వల్ల యూపీఎస్సీ సిఎస్సిలో మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుందని. సో ఈ వీడియోలో మనం మన శ్రీకాకుళం యొక్క హిస్టారికల్, జాగ్రఫికల్, పొలిటికల్, కల్చరల్ సిగ్నిఫికెన్స్ తెలుసుకుందాం. సో ద సోల్ ఆఫ్ శ్రీకాకుళం త్రూ ఎకోస్ ఆఫ్ కల్చర్, నేచర్ అండ్ టైమ్ that we are going to discuss in this video. Before going to that, a small information regarding LTX offline classes and LTX UPSC offline classes and UPSC Infinity classes launched by the LTX Institute. దీంట్లో ఆఫ్లైన్ క్లాసెస్లో 80,000 రూపీస్ ఫీ ఉంటుంది, 8,000 per month. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది 65,000 ఉంటుంది, 5,000 per month దీని పే చేయొచ్చు. దీంట్లో మీకు జిఎస్, సిసాట్, ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్, డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, అలాగే ఆఫ్లైన్లో ఎయిర్ కండిషన్ ప్లస్ స్మార్ట్ డిజిటల్ క్లాస్ రూమ్ ప్రొవైడ్ చేస్తాం. ఇన్ఫినిటీ క్లాస్లో మీకు లైఫ్ అండ్ రికార్డ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తారు. న్యూ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీంట్లో కూడా సేమ్ జిఎస్, ఫిలిమ్స్, మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సిసాట్, ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్, ఆల్సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. దీస్ ఆల్ థింగ్స్ విల్ కమ్ ఫర్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ 7893-899-553. నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ డిస్కషన్. దాంట్లో మనం ఫస్ట్ డిస్కస్ చేస్తుంది అబౌట్ శ్రీకాకుళం. శ్రీకాకుళం అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఉత్తరాంధ్రలో నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో లొకేట్ అయింది. అందుకనే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఉత్తరాంధ్ర గేట్వే. దీన్నే ఉత్తరాంధ్ర గేట్వేగా అంటారు. అంటే ఉత్తరాంధ్ర యొక్క ఒక ద్వార ప్రవేశంగా మన శ్రీకాకుళం చెప్తారు. అంటే ఇట్ షోస్ దట్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ నార్థన్ కోస్టల్ ప్రాంతంలో ఉన్న జిల్లాని మన శ్రీకాకుళం. ఈ శ్రీకాకుళంలో ఈస్టర్న్ సైడ్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఉత్తరాంధ్ర యొక్క గేట్వేగా మన శ్రీకాకుళం వర్ణిస్తారు. దీనికి బార్డర్స్ చూసినట్టయితే మన శ్రీకాకుళంకి నార్త్ సైడ్న ఒరిస్సా స్టేట్ ఉంటుంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నార్త్. అండ్ 193 కిలోమీటర్ కోస్ట్ లైన్లో మనకి ఈస్ట్ సైడ్న బే ఆఫ్ బెంగాల్ లొకేట్ ఉంటుంది. బంగాళాఖాతం అంటాం, బే ఆఫ్ బెంగాల్. అలాగే మనకి శ్రీకాకుళం జిల్లాకి సౌత్ సైడ్న, అలాగే వెస్ట్ సైడ్న మనకు లొకేట్ అవుతూ విజయనగరం జిల్లా సరిహద్దుగా ఉన్నది. ఇది మన శ్రీకాకుళం యొక్క జాగ్రఫికల్గా జస్ట్ బార్డర్స్ డిస్కస్ చేసినట్టయితే ఇట్ ఈస్ నోన్ యాజ్ నార్త్ సైడ్లో ఒరిస్సా, సౌత్ సైడ్లో అండ్ వెస్ట్ సైడ్లో మనకి విజయనగరం జిల్లా, అలాగే ఈస్ట్ సైడ్లో బే ఆఫ్ బెంగాల్ 193 కిలోమీటర్ కోస్ట్ లెంత్.
ఈస్ట్ సైడ్లో మనకి బంగాళాఖాతం సరిహద్దుగా ఉన్నాయి. దీనిని మనం ఫేమస్గా సిక్కోలు జిల్లాని ఉత్తరాంధ్ర గేట్వేగా మనం వర్ణిస్తారు. దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే ఏన్షియంట్ టైమ్స్లో కళింగ యొక్క రాజుల అండర్లో అంతకు ముందు ఏన్షియంట్ టైమ్స్ ప్రాచీన కాలంలో కళింగ రాజుల క్రితంలో మన శ్రీకాకుళం అనేది వాళ్ళ ఆధీనంలో ఉండేది. అయితే 261 BCలో జరిగిన ది గ్రేట్ కళింగ వార్ అశోకుని యొక్క గవర్నెన్స్ మొత్తాన్నే మార్చేసిన ది గ్రేట్ కళింగ వార్ టైంలో 261 BCలో జరిగిన కళింగ వార్ టైంలో మౌర్యన్ ఎంపైర్ అండర్లోకి మన శ్రీకాకుళం అనేది ఆధీనంలో చేరింది. ఆ తరువాత అంతటి పెద్దగా వర్ణించదగ్గ ఫేమస్ రూలర్ ఏన్షియంట్ టైంలో ఎవరంటే శాతవాహనాస్. దీంట్లో మనకు తెలిసిన ఫేమస్ పర్సన్ ఎవరైతే ఉన్నారంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో దక్కన ప్రాంతంలో మొదలైన శాతవాహనులు నార్త్ సైడ్ కూడా విస్తరించి అలాగే ఈస్టర్న్ సైడ్ విస్తరించినప్పుడు ఈ ఈస్టర్న్ సైడ్లో వీళ్ళు ఆక్రమించిన టైంలో మన శ్రీకాకుళం అనేది శాతవాహన ఆధీనంలో ఏన్షియంట్ టైంలో చేరింది. అంటే అంతకుముందు కళింగాల ప్రాంతంలో కళింగ రూలర్స్ యొక్క ఆధీనంలో ఉన్న మన శ్రీకాకుళం ఆ తర్వాత మౌర్యన్ రూలర్లకు వచ్చి ఆ తర్వాత ఫేమస్గా చెప్పుకోదగ్గ శాతవాహన్ రూలర్స్లో నార్త్ 200 BC టు 1 century BCలో శాతవాహన్ అండర్లోకి ఈ పర్టికులర్ సిక్కోలు అనే ఆధీనంలోకి చేరింది. దీని తర్వాత ఆ తర్వాత చాలామంది చిన్న చిన్న ప్రాచీన లోకల్ రూలర్స్ రూల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్ష్వాకుస్ అలాగే విష్ణుకుండిన్స్ వీళ్ళ రూలర్లో కూడాను శ్రీకాకుళం వాళ్ళ ఆధీనంలో కొన్ని సంవత్సరాలు వాళ్ళ ఆధీనంలో చేరింది. ఆ తర్వాత మిడివల్ టైంలో చూసుకున్నట్టయితే ఈస్టర్న్ గంగాస్ 11th to 13th century ఆర్ సమ్టైమ్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ 14th century ఈ టైంలో మనకి మిడివల్ టైంలో ఈస్టర్న్ గంగా డైనెస్టీ రూలర్ యొక్క శ్రీకాకుళం అనేది వాళ్ళ యొక్క ప్రాంతంలో ఈస్టర్న్ గంగా రూలర్స్ యొక్క ఆధీనంలో చేరింది. ఇది మనకి చెప్పుకోదగ్గ ప్రాముఖ్యత. ఎందుకంటే ఈస్టర్న్ గంగా రూలర్స్ టైంలోనే మన శ్రీకాకుళంలో హిస్టారికల్గా కల్చరల్గా చాలా బాగా డెవలప్ అయిందని ఇప్పటికీ చెప్పుకుంటారు. సో ఈస్టర్న్ గంగా డైనెస్టీ యొక్క కంట్రిబ్యూషన్ అనేది మన శ్రీకాకుళంలో ఇప్పటికీ చాలా వరకు ఉన్నది. అది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఆ తరువాత మన శ్రీకాకుళం అనేది గజపతి రూలర్స్ ఆధీనంలోకి 14th century నుండి 16th century వరకు ఈ పీరియడ్ టైంలో గజపతి రూలర్స్ ఆధీనంలోకి ఈస్టర్న్ గంగాస్ తర్వాత వచ్చిన గజపతీస్ ఆఫ్ ఒరిస్సా అంటారు వీళ్ళని. ఈ గజపతి ఆఫ్ ఒరిస్సా యొక్క రూలర్స్ ఆధీనంలో మన శ్రీకాకుళం అనేది చేరింది. అయితే ఈ గజపతి రూలర్స్ ఉన్న శ్రీకాకుళంలో వాళ్ళ ఆధీనంలో ఉన్న శ్రీకాకుళం ఆ తరువాత కాలంలో ది గ్రేట్ ఫేమస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను చూడగానే మనకి టక్కన గుర్తుకొచ్చే ఒక ఛాయస్సు, మనకి ఇది చూడగానే గుర్తొచ్చే ఒక ఫేమస్ పర్సనాలిటీ తనే మనం ముద్దుగా చెప్పుకునే శ్రీకృష్ణదేవరాయ. దేశ భాషలందు తెలుగు లెస్స అనే మన తెలుగు లాంగ్వేజ్నే దేశ భాషల్లోనే అతి గొప్ప లాంగ్వేజ్ అని ప్రాముఖ్యత చెప్పి తెలుగు లాంగ్వేజ్కే స్వర్ణయుగంగా చెప్పుకోబడ్డ శ్రీకృష్ణదేవరాయల యుగంలో అంతకు ముందు ఉన్న గజపతి రూలర్స్ నుండి శ్రీకృష్ణదేవరాయల టైంలో విజయనగర రూలర్స్ ఎవరైతే వీళ్ళ ఆధీనంలోకి మన శ్రీకాకుళం అనేది చేరింది. ఇక్కడ చెప్పుకోవాలంటే 1509 to 1529 పీరియడ్లో శ్రీకృష్ణదేవరాయలు తన కాలాన్ని తన పరిపాలన కొనసాగించారు. అతను 1511 టైమ్స్ నుంచి 1515 to 1520s ఈ పర్టికులర్ టైంలో తన యొక్క తూర్పు జైత్రయాత్రను అంటే హంపీలో ఉన్న తన క్యాపిటల్ ఈ టైం ఉంది కదా ఇక్కడ నుండి తూర్పు జైత్రయాత్రను తనకు స్టార్ట్ చేశారు. ఈ విధంగా తూర్పును ప్రయత్నించిన అతని జైత్రయాత్ర ఏదైతే ఉందో ఈ జైత్రయాత్రలో గజపతి రూలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ గజపతి రూలర్స్ని శ్రీకృష్ణదేవరాయలు ఓడించి అందుకని గజపతి యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని భువనగిరి అంటారు. అందువలన అలా ఓడించడం వల్ల దానికి ప్రత్యేకతగా తన సాహితీ మందిరాన్ని దాన్నే భువన విజయం అని పేరు అది ఓడించిన తరువాత భువన విజయం అని తన సాహిత్య మందిరాన్ని తన యొక్క రాయల్ కోర్ట్ ఏదైతే ఉందో అందరూ పెట్టుకునే రాయల్ కోర్ట్ సమావేశ మందిరాన్ని దాన్ని భువన విజయంగా పేరు చెప్పుకున్నారు. సో అటువంటి సమయంలో గజపతి రూలర్స్ అండర్లో ఉన్న మన శ్రీకాకుళం జిల్లా ఆ తరువాత
ప్రాంతం అనేది విజయనగరం అండర్లోకి చేరింది. కాకపోతే హిస్టరీ హ్యాస్ సో మెనీ ట్విస్ట్స్. అందుకని శ్రీకృష్ణదేవరాయల తరువాత అంతటి కేపబుల్ రూలర్స్ రాకపోవడం వల్ల మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలు అంతమైపోయిన తర్వాత విజయనగరం నుండి మళ్ళీ గజపతి రాజులు అనేవాళ్ళు మళ్ళీ మన శ్రీకాకుళాన్ని ఆధీనంలో తెచ్చుకున్నారు. అయితే గజపతి రాజులు వచ్చిన తరువాత ప్రాచీన కాలం నుండి మన మోడర్న్ యుగంలో వచ్చినప్పుడు నిజాములు అనేవాళ్ళు అంతకుముందు ఏదైతే కరెక్ట్గా చెప్పాలంటే 1565లో బ్యాటిల్ ఆఫ్ తల్లికోట జరుగుతుంది. దీన్నే బ్యాటిల్ ఆఫ్ తల్లికోట రాక్షసి తంగడి యుద్ధం అని చెప్తారు. ఇటువంటి రాక్షసి తంగడి యుద్ధం జరిగింది. ఈ రాక్షసి యుద్ధంలో విజయనగరానికి ఆపోజిట్ గా 5 బహమనీ కింగ్డమ్స్, అంతకుముందు బహమనీలో కలిసి ఉన్న 5 రూలర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో 4 సంస్థానాలు, అలాగే ఏదైతే చెప్పుకోదగ్గ అహ్మద్ షా డైనెస్టీ, కుతుబ్ షాహీ డైనెస్టీ, ఈ బీరార్, ఇలాంటి డైనెస్టీస్ 4 డైనెస్టీస్ విజయనగరానికి ఎగనెస్ట్ గా ఫైట్ చేసి విజయనగరాన్ని ఓడించేస్తాయి. అప్పుడు విజయనగరాన్ని అక్కడి నుంచి విజయనగర రూలర్ యొక్క పతనం అనేది గ్రాడ్యువల్ గా స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మన ఆంధ్ర ప్రాంతం అనేది కుతుబ్ షాహీస్ డైనెస్టీ యొక్క అండర్లోకి వస్తుంది. అంటే ఏకంగా అంతకుముందు కాకతీయులు పాలించిన తరువాత కుతుబ్ షాహీస్ అనేవాళ్ళు ఏకంగా మన ఆంధ్ర ప్రాంతాన్ని తెలుగు వాళ్ళు మాట్లాడే ప్రాంతాన్ని మొత్తాన్ని వాళ్ళు ఏకం చేసి రూల్ చేశారు. ఆ టైంలో కుతుబ్ షాహీస్ టైంలో కూడా మన శ్రీకాకుళం మీద అండర్లో వెళ్తుంది. ఆ తర్వాత కుతుబ్ షాహీస్ తర్వాత హైదరాబాద్ గోల్కొండ ప్రాంతాన్ని క్యాపిటల్ గా చేసుకుని నిజాం రూలర్స్ స్టార్ట్ చేస్తారు వాళ్ళ రూల్ని. దాన్నే మనం ఫేమస్ గా చెప్పుకునే నిజాం ఉల్ ముల్క్ ఆసఫ్ జా. ఈ నిజాం ఉల్ ఆసఫ్ జా డైనెస్టీ స్టార్ట్ చేసిన నిజాం రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ నిజాం రూలర్స్ ఎవరైతే తర్వాత వచ్చిన సక్సెస్ రూలర్స్ ఎవరైతే నిజాం వాళ్ళకి ప్రాచీన మోడర్న్ టైంలో అప్పట్లో వచ్చిన యూరోపియన్స్ తో సంధి చేసుకోవడం వల్ల మొట్టమొదటి స్టార్టింగ్ లో ఈ నిజాం రూలర్ నిజాం అలీ ఖాన్ అనే అతను ఫ్రెంచ్ యొక్క గవర్నర్ అయిన బుస్సీకి, ఈస్ కాల్డ్ యాజ్ బుస్సీ, ఈ ఫ్రెంచ్ గవర్నర్ బుస్సీకి నార్థన్ సర్కార్స్ ని, అప్పట్లో విజయనగరం, గంజాం జిల్లా, ఒరిస్సాలో ఉన్న గంజాం ప్రాంతం, అలాగే మన శ్రీకాకుళం ప్రాంతం, విజయనగరం, ఈ ప్రాంతాన్ని అందరినీ కలుపుకుంటూ నార్థన్ సర్కార్స్ అనేవారు. ఈ నార్థన్ సర్కార్స్ ప్రాంతాన్ని నిజాం రాజు అయిన నిజాం అలీ ఖాన్ ఫ్రెంచ్ గవర్నర్ అయిన బుస్సీకి స్వాధీనం చేస్తాడు. దాంతో పాటుగా ట్రేడ్ సంబంధాలు పెట్టుకుని కొంత కుప్పానికి నార్థన్ సర్కార్స్ ని వాళ్ళకి అప్పచెప్తాడు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి జరిగిన బ్యాటిల్ ఆఫ్ వందవాసి, ఈ బ్యాటిల్స్ తర్వాత గ్రాడ్యువల్ గా బ్రిటిష్ వాళ్ళకును నిజాం వాళ్ళకి సంధి జరుగుతుంది. ఆ సంధిలో బాగా ఫేమస్ గా సంధి చేసిన మీడియేటర్ మధ్యవర్తిత్వం వహించింది కాండ్రేగల్ జోగుబందులు గారు. అతని కాండ్రేగల్ జోగుబందులు మధ్యవర్తిత్వంతో నిజాం రూలర్స్ నుండి అప్పుడు బ్రిటిష్ దగ్గర నుంచి మళ్ళీ ఫ్రెంచ్ వారి దగ్గర నుండి బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకుంటారు. దేనిని? మన నార్థన్ సర్కార్స్ ని. ఈ విధంగా వాళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత గ్రాడ్యువల్ గా ఆంధ్ర ప్రాంతం అంతా స్వాధీనం చేసుకుని ఈ విధంగా ఈ నార్థన్ సర్కార్స్ నుంచి ఇలాగ మైసూర్ ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ వీళ్ళకి మద్రాస్ ప్రెసిడెన్సీని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ విధంగా మద్రాస్ ప్రెసిడెన్సీని ఫామ్ చేసిన బ్రిటిష్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ లోకి మన నార్థన్ సర్కార్స్ అండ్ మన శ్రీకాకుళం జిల్లా అనేది వాళ్ళ ఆధీనంలో, వాళ్ళ అధికార ఆధీనంలోకి చేరుతుంది. ఈ విధంగా తర్వాత మన స్వాతంత్ర ప్రతిమ, మన దేశంలో మన మోడరేట్స్, తర్వాత ఎక్స్ట్రీమిస్ట్, గాంధీ యుగం వచ్చి ఆ విధంగా ఆంధ్ర ప్రాంతం కూడా స్వాతంత్ర జాతీయోద్యమంలో పార్టిసిపేట్ చేసి ఈ విధంగా మన శ్రీకాకుళం జిల్లా మీద ఫేమస్ లీడర్స్ ఎవరైతే మనం డిస్కస్ కూడా చేద్దాం. ఆ ఫేమస్ లీడర్స్ వాళ్ళు కూడా జాతీయ ఉద్యమంలో పాల్గొని ఈ విధంగా స్వతంత్రం పొంది మనల్ని బ్రిటిష్ యొక్క కలోనియల్ రూల్ నుంచి పారదోలి మన స్వతంత్రం పొందుతాం. స్వతంత్రం పొందిన తర్వాత మన యొక్క శ్రీకాకుళం అనేది పొలిటికల్ గా పోస్ట్ ఇండిపెండెన్స్ లో, అంతకు ముందు 1950s కంటే ముందు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లార్జర్
విశాఖపట్నం ప్రాంతంలో ఒక ప్రాంతంగా మన శ్రీకాకుళంని అడ్మినిస్ట్రేషన్ చేశారు. ఆ తరువాత 1950s నుండి శ్రీకాకుళంని గ్రాడ్యువల్గా విశాఖపట్నం నుంచి వేరు చేస్తూ శ్రీకాకుళం ఒక జిల్లాగా శ్రీకాకుళం యొక్క ప్రాచీన దాని యొక్క సిగ్నిఫికెన్స్ని గ్రహించి శ్రీకాకుళానికి తన యొక్క సిగ్నిఫికెన్స్ ద్వారా కొత్త జిల్లాని ప్రొవైడ్ చేశారు. ఈ విధంగానే ప్రజెంట్ జిల్లాలో ఒక లోక్సభ స్థానం అలాగే 10 ఎమ్మెల్యే స్థానాలతో శ్రీకాకుళం అనేది ఒక పొలిటికల్గా ఒక పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీగా ఒక జిల్లా తనకంటూ సిగ్నిఫికెన్స్గా ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో ఉంది. అయితే శ్రీకాకుళం జిల్లా అనేది సాఫీగా తన యొక్క కార్యకలాపాలు అనేది శ్రీకాకుళంలో జరగలేదు. దానికి మెయిన్ వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఏంటంటే 1960s 65 to 70sలో జరిగిన నక్సల్బారీ మూమెంట్. ఈ నక్సల్బారీ మూమెంట్ ఆల్రెడీ మన ఎల్టెక్స్ క్లాస్లోనే ముందు వీడియోస్లో మనం డిస్కస్ చేసాం, నక్సలిజం ఇన్ ఇండియా. అదే 1967లో నక్సల్బారీ విలేజ్లో స్టార్ట్ అయిన నక్సలిజం అనే మూమెంట్ అనేది కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయిన ఈ నక్సల్బారీ మూమెంట్లో స్టార్ట్ అయిన ఈ నక్సలైట్ మూమెంట్ అనేది తరువాత ప్రాంతంలో ఇమీడియట్లీ సెకండ్ ఎఫెక్టెడ్ స్టేట్ ఏదైనా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్. దాంట్లో ఇమీడియట్గా ఎఫెక్ట్ అయిన జిల్లా ఏదైనా ఉందంటే మన శ్రీకాకుళం. సో వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయిన ఈ నక్సలైట్ మూమెంట్ అనేది తరువాత సడన్గా ఎమర్జ్ అయిన ఇంకొక స్టేట్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. దాంట్లో కరెక్ట్గా కనిపించిన జిల్లా ఏదైనా ఉందంటే అది మాత్రం శ్రీకాకుళం. సో నక్సల్బారీకి ఆంధ్రప్రదేశ్లో ఎఫెక్ట్ అయిన మొదటి జిల్లాగా మన శ్రీకాకుళం మనం చెప్పుకుంటాం. దీనికి మెయిన్ కారణం ఏంటంటే అప్పట్లో ఉన్న శ్రీకాకుళంలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్లో మనం చూసుకున్నట్టయితే అప్పటిలో శ్రీకాకుళంలో కొంతమంది భూస్వాములు, వాళ్ళే మన ల్యాండ్ లార్డ్స్ అంటాం, అలాగే మనీ లెండర్స్ ఎవరైతే ఈ పర్టికులర్ వడ్డీ వ్యాపారులు ఉన్నారో వాళ్ళు దోచుకొని, ఎవరైతే సామాన్య ప్రజల నుంచి దోచుకొని వాళ్ళ యొక్క వికృత చేష్టలు చేసేవాళ్ళు. దీనిని పోరాడుతూ అప్పట్లో ఉన్న మన లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్ అనేవాళ్ళు ఇతన్నే మనం క్రమంగా చెప్పుకునే వెంపటాపు సత్యనారాయణ గారు. ఇతన్నే వెంపటాపు సత్యం అంటారు. ఇతను చదువుకున్న ఒక టీచర్, ఒక ఉపాధ్యాయుడు. తను ఈ మనీ లాండర్స్ ఎవరైతే ఈ భూస్వాములు, ఈ మనీ లాండర్స్ ఉన్నారో వాళ్ళు పెడుతున్న ఈ బాధల్ని చూస్తూ తన యొక్క తొలివిజం అనే బుక్లో ఈ పర్టికులర్ బాధలు వర్ణించి కమ్యూనిస్ట్ యొక్క విప్లవాలని తన ఐడియాని తన ఇందులో పంచుకుంటారు. ఆ తరువాత ఇతను స్టార్ట్ చేసింది అహింసా మార్గంలోనే, నాన్ వైలెంట్ మ్యాథ్స్లో తన యొక్క ఏదైతే భావాలు ఉన్నాయో అవి పంచుకుంటారు. అయితే 1967లో జరిగిన నక్సల్బారీ మూమెంట్ తరువాత వాళ్ళు స్ప్రెడ్ చేయడానికి మనకు అప్పట్లో ఉన్న ఫేమస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ చారు మజుందార్ అలాగే కాను సాన్యాల్. అప్పట్లో నక్సల్బారీ మూమెంట్ స్టార్ట్ చేసిన ఈ పర్టికులర్ ఈ 2 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రామినెంట్ పర్సన్స్, చారు మజుందార్ అండ్ కాను సాన్యాల్, వీళ్ళిద్దరూ శ్రీకాకుళంని 1967లో విజిట్ చేసి నక్సల్బారీ మూమెంట్ని, నక్సలైట్ మూమెంట్ని ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం ప్రాంతంలో వ్యాప్తి చెందడానికి వీళ్ళు కృషి చేశారు. ఈ విధంగా తర్వాత చూసి చాలామంది ప్రామినెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి ప్రామినెంట్స్ లాంటి తరిమల్ల నాగిరెడ్డి, నాగభూషణం ఇలాంటి, అలాగే వెంపటాపు సత్యం ఇలాంటి తరిమల్ల నాగిరెడ్డి, నాగభూషణం, వెంపటాపు సత్యం ఇలాంటి ఫేమస్ పర్సన్స్ కూడాను వాళ్ళు కూడా శ్రీకాకుళంలో కమ్యూనిస్ట్ యొక్క భావాలు వ్యాప్తి చెందడానికి అలాగే నక్సలైట్ మూవ్మెంట్ వ్యాప్తి చెందడానికి వీళ్ళంతూ కృషి చేస్తారు. అయితే నక్సలైట్ ఉద్యమం అని తర్వాత హింసాత్మకంగా మారి శ్రీకాకుళంలోనే శ్రీకాకుళంలో కాకుండా శ్రీకాకుళం స్టార్ట్ అయ్యి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం పాకి తిరుపతి వరకు చేరి ఒక నక్సలైట్ మూవ్మెంట్ అనేది ఒక పెను తలనొప్పిగా మారింది. అయితే దాన్ని ఖండించడానికి అప్పటి సీఎం అయిన కాసు బ్రహ్మానందరెడ్డి దానికోసం తన వంతు కృషి చేస్తారు. కాసు బ్రహ్మానందరెడ్డి తన సీఎంగా ఉన్నప్పుడు చేస్తారు. ఆ తరువాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1990sలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు పీపుల్స్ వార్ అనే ఏదైతే ఈ యొక్క నక్సలైట్ గ్రూప్ ఉందో దానిని కూడాను ఖండించి బ్యాన్ చేసి, ఆ తర్వాత గ్రే హౌండ్స్ అని కొత్త సిస్టమ్ని, ట్రైనింగ్ పోలీస్ సిస్టమ్ స్టార్ట్ చేసి ఈ యొక్క నక్సలైట్ మూవ్మెంట్ని ఖండించడానికి వీరు కృషి చేస్తారు. ఈ విధంగా గ్రాడ్యువల్గా ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ తర్వాత వాళ్ళందరినీ సరెండర్ అవ్వడం వల్ల, వాళ్ళందరూ అప్రూవల్గా మంచివారుగా మారిపోవడం వల్ల ఈ విధంగా కొంత నక్సలైట్ ఉద్యమం అనేది అప్పుడు వీకించింది. ఇంకా రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే మన ప్రస్తుత గవర్నమెంట్ ఇప్పుడు చూసినట్టయితే మన డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా కొన్ని గిరిజన ప్రాంతాలకు ఇప్పటి వరకు వాళ్ళకు రోడ్డు ఫెసిలిటీ కూడా లేదు, చెప్పులు వేసుకునే స్థితిలో కూడా వాళ్ళు లేరు. అంటే చూడండి ఎంత వెనకబడి ఉన్నారు. సో అందుకని అలాంటి వాళ్ళకి ఈ విధంగా వీళ్ళ తరపు నుంచి వీళ్ళు సాయం చేయడం ద్వారా గవర్నమెంట్ అనేది తన ప్రోయాక్టివ్ గవర్నెన్స్ చూపించడం వల్ల గ్రాడ్యువల్గా నక్సలైట్ ఉద్యమం అనేది తర్వాత గ్రాడ్యువల్గా తగ్గిపోయింది. సో శ్రీకాకుళంలో పొలిటికల్గా అప్పుడు స్టార్ట్ అయిన దాంట్లో నక్సలైట్ మూవ్మెంట్ శ్రీకాకుళంలో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ బర్డెన్గా స్టార్ట్ అయింది మన స్టేట్లో అనేసి పొలిటికల్ యాంగిల్లో మనం డిస్కస్ చేయొచ్చు. ఆ తరువాత మనం చూసుకున్నది జాగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ శ్రీకాకుళం. ఈ జాగ్రఫికల్ ఫీచర్స్లో మనం డిస్కస్ చేస్తే మన శ్రీకాకుళం అనేది నార్థన్ మోస్ట్ కోస్టల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటాం. అండ్ దీంట్లో ఉన్న డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే మన డిస్ట్రిక్ట్ అనేది 5837 స్క్వేర్ కిలోమీటర్ స్పాన్ అవుతూ ఉంది. దీంట్లో ఫామ్ అవుతున్న 2 మేజర్స్ ఏవైతే అవి వంశధార మరియు నాగావళి. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే వంశధార అనేది ఒరిస్సాలో జైపూర్ హిల్స్లో ఇది ఆరిజినేట్ అవుతుంది. ఇట్ ఆరిజినేట్స్ ఇన్ ఒరిస్సా జైపూర్ హిల్స్. అక్కడ ఆరిజినేట్ అయిన వంశధార నది ఒరిస్సాలో 96 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో పాతపట్నం వద్ద ఇది ఆంధ్రప్రదేశ్లో మన శ్రీకాకుళంలోకి ఎంటర్ అవుతుంది. ఇలాగ పాతపట్నంలో ఎంటర్ అయిన వంశధార నది అలాగ 130 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ గ్రాడ్యువల్గా కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో వంశధార నది అనేది కలుస్తుంది. ఈ వంశధార నది జైపూర్ హిల్స్లో ఆరిజినేట్ అవుతూ పాతపట్నంలో శ్రీకాకుళంలో ఎంటర్ అవుతూ కళింగపట్నం దగ్గర బే ఆఫ్ బెంగాల్ మన బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈస్టర్న్ ఘాట్స్లో పుట్టి బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలిసే అతి పెద్ద నది ఏదంటే అది వంశధార నది. ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమలలో పుట్టి బంగాళాఖాతంలో కలిసే అతి పెద్ద నది ఏమంటే అది వంశధార. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎందుకంటే మనకు తెలుసు బంగాళాఖాతంలో చాలా రివర్స్ కలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇది మన సదర్న్ పార్ట్ అయినట్టయితే దీనిని మనం ఈస్టర్న్ ఘాట్స్గా మనం చెప్పుకుంటాం. అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పుకుంటాం. ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అదే మన ఈస్టర్న్ ఘాట్స్ ఏదైతే ఉందో ఈస్టర్న్ ఘాట్స్ అనేది ప్యాచెస్గా లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ హిల్స్. ఇక్కడ పాపికొండ హిల్స్, నగరి హిల్స్ ఆ విధంగా వస్తూ ఇలాగా తూర్పు కనుమల్లో కూడా జైపూర్ హిల్స్ ఈ విధంగా లొకేట్ ఉంది. దానికి కారణం ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్లో ఆరిజినేట్ అయిన రివర్స్ అనేది ఫ్లో అవుతూ ఈస్టర్న్ ఘాట్స్ యొక్క డిస్కంటిన్యూట్ చేయడానికి ఈ రివర్సే మేజర్ పాత్ర పోషించాయి. దాంట్లో ఫేమస్ రివర్ ఏదైనా చెప్పొచ్చు అంటే ఫస్ట్ గోదావరి, ఆ తర్వాత కృష్ణ. అయితే ఈ 2 పెద్ద రివర్సే, ఇవి కూడా బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తాయి. కాకపోతే ఇవి పుట్టినది వెస్టర్న్ ఘాట్స్లో, నాట్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. వేరాజ్ మన ఈస్టర్న్ ఘాట్స్లో మన దగ్గర పుట్టి బంగాళాఖాతంలో కలిసే నది అతి పెద్ద నది వంశధార. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ వీ హ్యావ్ టు డిస్కస్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ప్లేస్. ఇవి కూడా బంగాళాఖాతంలో కలిసిన ఈస్టర్న్ ఘాట్స్లో పుట్టేది వంశధార. దీని తర్వాత నెక్స్ట్ ఎవరు మనం డిస్కస్ చేసేది నాగావళి. నాగావళికి ఇంకొక పేరు ఏముంటుందంటే లాంగుల్య అనే పేరు కూడా నాగావళికి ఉంది. నాగావళి అనేది ఒరిస్సాలో రాయగఢ్ హిల్స్లో ఆరిజినేట్ అయ్యి
ఒరిస్సాలో 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ ఏపీలో ఇది మనం డిస్కస్ చేసేది ఇది వంశధార అయితే ఇది వంశధార, ఇది నాగావళి. నాగావళి అనేది మనకు అందరికీ తెలుసు శ్రీకాకుళం జిల్లా యొక్క టౌన్ త్రూ పాస్ చేయే రివరే మన నాగావళి. ఇది ఒరిస్సాలో రాయగఢ్ హిల్స్ లో ఇటుపక్కన ఒరిస్సాలో రాయగఢ్ హిల్స్ లో ఇది ఆరిజినేట్ అయి అక్కడి నుండి శ్రీకాకుళం జిల్లాలో ఎంటర్ అవుతూ శ్రీకాకుళం జిల్లాలో మోపసు బందర్, ఇదే మోపసు బందర్ అంటారు. ఈ మోపసు బందర్ అనే ప్రాంతంలో ఇది ఫైనల్లీ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏపీలో ఈ నది ప్రవహించే ఏకైక జిల్లా శ్రీకాకుళం. సో నాగావళి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ప్రవహిస్తుందంటే ఇట్ ఓన్లీ ఫ్లోస్ త్రూ శ్రీకాకుళం ఓన్లీ. అది వెరీ ఇంపార్టెంట్. ఈ నాగావళికి 3 ఉపనదులు ఉన్నాయి, సువర్ణముఖి, వేదవతి, జంజావతి. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి ఇది కూడాను ఈ రాయగఢ్ హిల్స్ ఏవైతుందో ఇది కూడా ఈస్టర్న్ ఘాట్స్ లో ఉన్నాయి. సో మన ఏదైతే శ్రీకాకుళంలో పాస్ అవుతున్న 2 రివర్స్ ఏవైతే ఉన్నాయో 2 ఫేమస్ రివర్స్ వంశధార అండ్ నాగావళి, ఈ 2 రివర్స్ కూడాను ఈస్టర్న్ ఘాట్స్ లోనే ఆరిజినేట్ అవుతాయని మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసినట్టయితే 2015లో ఆర్ 2021లో మనకు అడిగిన క్వశ్చన్స్ చూసినట్టయితే ఇట్ షోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నోయింగ్ ద లోకల్, మన ప్రాంతం యొక్క నాలెడ్జ్ ని, మన సిగ్నిఫికెన్స్, హిస్టారికల్ అండ్ జాగ్రఫికల్ సిగ్నిఫికెన్స్ తెలుసుకోవడం వల్ల మనకి ఎంత ఈజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు కూడా మనకు తెలుస్తుంది. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ ది ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి. ఇక మనం చూసుకున్నట్టయితే వంశధార ఏదైతే ఉందో ఇది ఈస్టర్న్ ఘాట్స్ లో ఆరిజినేట్ అయ్యి శ్రీకాకుళం జిల్లా గుందగా పాస్ అవుతుంది కాబట్టి ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. ఇక్కడ మనం డిస్కస్ చేసి చూపించాం. ఈ వంశధార పైనుంచి అయితే గోదావరి అనేది గోదావరి జిల్లాలో ఈ విధంగా పాస్ అవుతుంది, రాజమండ్రి దగ్గర. వంశధార అనేది శ్రీకాకుళం జిల్లాలో పాస్ అవుతుంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి అండ్ ఇట్ ఆరిజినేట్స్ ఇన్ ది ఈస్టర్న్ ఘాట్స్ వంశధార. సో ఈ విధంగా వంశధార కాదు. ఇంకోటి పెన్నా రివర్, ఇది కూడా చూసారు. దిస్ ఇస్ ఆల్సో షోస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ నోయింగ్ అవర్ లోకల్ రివర్స్. పెన్నా నదిని రాయలసీమ యొక్క జీవనదిగా చెప్తారు. సో రాయలసీమ నుంచి ఫాలో అయి ఉన్నది బిగ్గెస్ట్ అనేది పెన్నా రివర్, అదే రాయలసీమ యొక్క జీవనది అంటారు. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. సో అలాగే ఇంద్రావతి, ప్రాణవతి ఆర్ ద ఆన్సర్. సో యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ది 2 and 3. అలాగే ఈ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ ఆఫ్ ది అబౌవ్ రైజ్ ఫ్రమ్ ది ఈస్టర్న్ ఘాట్స్. ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం. మన నాగావళి అండ్ మన వంశధార. చాలా సువర్ణాకరణ కన్ఫ్యూజ్ అవుతారు, కాదు. మన నాగావళి అండ్ వంశధార, దీస్ 2 rivers are rise from the eastern ghats and meets the Bay of Bengal. వంశధార ఎట్ కళింగపట్నం, నాగావళి ఎట్ శ్రీకాకుళం మోపస్ బందర్ దగ్గర. సో దీన్ని బట్టి కూడా 2 and 4 కరెక్ట్ ఆన్సర్. సో మన ప్రాంతాల యొక్క జాగ్రఫికల్ సిగ్నల్స్ తెలుసుకోవడం వల్ల యూపీఎస్సీలో ఈజీగా మన ఆన్సర్ క్వశ్చన్స్ చేయొచ్చు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. సో దీని తర్వాత మన శ్రీకాకుళం జిల్లా యొక్క కల్చరల్ అండ్ రిలీజియస్ హెరిటేజ్ మనం డిస్కస్ చేద్దాం. ఈ కల్చరల్ అండ్ రిలీజియస్ హెరిటేజ్లో మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మన అరసవల్లి. ఈ అరసవల్లి అనేది సూర్య టెంపుల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ప్రజెంట్ ఇండియాలో ఫంక్షనల్ ఓన్లీ ఫ్యూ ఫంక్షనల్ సన్ టెంపుల్స్ మాత్రం ఉన్నాయి. ఫంక్షన్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, మనకి సన్ టెంపుల్ అంటే మనకు గుర్తొచ్చేది కోనార్క్ సన్ టెంపుల్, ఒరిస్సాలో ఉన్న కోనార్క్ సన్ టెంపుల్. అయితే కోనార్క్ సన్ టెంపుల్ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఫేమస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, కల్చరల్ వరల్డ్ హెరిటేజ్ సైట్. బట్ ఇట్ ఈజ్ నాన్ ఫంక్షనల్. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ టెంపుల్ అనేది ఓన్లీ ఒక హిస్టారికల్గా టూరిస్ట్ సైట్గా మాత్రం ఉంది, కానీ ఇట్ ఇస్ నాట్ ఫంక్షనల్. దీంట్లో నిత్యం రిచువల్స్, పూజలు, పునస్కారాలు అనేవి జరగడం లేదు. అలాంటిది మన అరసవల్లి యొక్క సన్ టెంపుల్ ఎంత ఫేమస్ అంటే ఓన్లీ కొన్ని ఫింగర్ స్టిప్స్ పై లెక్క పెట్టచ్చు. మోర్లీ 2-3 టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫంక్షనల్ టెంపుల్స్, వాటిలో నిత్యం పూజలు జరుగుతున్నాయి. అలాంటి టెంపుల్లో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ మన అరసవల్లి సూర్య భగవాను టెంపుల్. ఇంకొకటి మనం చెప్పే టెంపుల్ ఏదవుతుంది ముధీరా సన్ టెంపుల్ అంటారు. ఇది గుజరాత్ లో ఉంది.
ఈ మొజీరా సన్ టెంపుల్ ఏదైతే ఉందో ఇది గుజరాత్లోని ఈ మొజీరా సన్ టెంపుల్ అనేది కూడా ఫంక్షనల్ టెంపుల్. ఆ తర్వాత అంత ఫేమస్ ఫంక్షనల్ టెంపుల్ అంటే నిత్యం పూజలు పునస్కారాలు జరుగుతున్న సూర్య భగవాన్ టెంపుల్ అనేది మన అరసవల్లి. దీనికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే అకార్డింగ్ టు పద్మపురాణం ప్రకారం కశ్యప ముని కశ్యప ముని ఎవరైతే ఉన్నారో ఈ కశ్యప ముని ఈ ప్రాంతంలో సూర్య భగవాన్ యొక్క విగ్రహాన్ని సన్ గాడ్ యొక్క ఐడియల్ ఏదైతే ఉందో ఈ సూర్య భగవాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అని చెప్పేసి ఈ పద్మపురాణం అనేది చెప్తుంది. అలాగే స్థల పురాణం ప్రకారం లార్డ్ దేవేంద్ర ఈ పర్టికులర్ ఏదైతే ఉందో దీనిని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్పేసి నానుడు. దీనికి ఉన్న మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే లార్డ్ దేవేంద్ర తను అప్పుడు రుద్రటేశ్వర అనే మన యొక్క ఈశ్వరుని దర్శనార్థం వెళ్తే దానిని నంది అడ్డగించడం వల్ల నంది అడ్డగించినప్పుడు లార్డ్ శివాని తను దర్శనార్థన వెళ్తున్నప్పుడు నంది అడ్డగిస్తే నంది మాటను కాదని శివుణ్ణి తోచుకొని వెళ్ళడానికి వస్తే నంది తనను గాయపరుస్తాడు. అలా గాయపరిచిన లార్డ్ దేవేంద్ర ఏతున్నారో తను మూర్ఛపై పడిపోయినప్పుడు తన కలలో సూర్య భగవాన్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ద్వారా తనకి తన బాధ తగ్గుతుందని కలలో చెప్తే తను ఈ పర్టికులర్ ప్రాంతంలో సూర్య భగవాను విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అని చెప్పేసి స్థల పురాణం చెప్తుంది. సో బోత్ పురాణాలు వాటి యొక్క సేయింగ్స్ ఉంది. అందుకని దీంట్లో లార్డ్ దేవేంద్రుని యొక్క సిగ్నిఫికెన్స్ ఎంత అంటే స్థల పురాణం ఏదైతే ఉందో స్థల పురాణం చెప్పడం వల్ల ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే అరసవల్లికి ఉన్న ఫేమస్ నానుడు ఏంటంటే ఆరోగ్యం భాస్కర దిచ్చేత్ అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే వ్యాధుల నుండి విముక్తి పొందడానికి ఇక్కడ భక్తులు వచ్చి ఈ పర్టికులర్ అరసవల్లి టెంపుల్ని విజిట్ చేస్తారని చెప్పేసి నానుడి. అందుకే ఇప్పటికున్న ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యాన్ని ప్రసాదించమంటూ ఈ పర్టికులర్ సన్ టెంపుల్ని విజిట్ చేస్తారని చెప్పేసి నానుడి. అందుకే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆరోగ్యం భాస్కరాజిత్. అందువల్ల ఈ లార్డ్ దేవేంద్ర ఏదైతే ఉన్నారో తన గాయం జరిగినప్పుడు గాయాన్ని మానడానికి తన టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారని నానుడు ఉంది. కాబట్టి ఇప్పటికీ వ్యాధుల నుండి విముక్తి పొందడానికి అరసవల్లి టెంపుల్ని విజిట్ చేస్తారని చెప్పేసి నానుడి. ఈ అరసవల్లి టెంపుల్కి ఇది మన పురాణాల ప్రకారం పద్మ పురాణం మరియు స్థల పురాణం చెప్పిన స్టోరీస్. అలాగే హిస్టారికల్ ఎవిడెన్సెస్ ప్రకారం ఇప్పటికీ అక్కడ జరిగిన శాసనాల్లో వాటి ప్రకారం మనం చూసుకున్నట్టయితే అరసవల్లి టెంపుల్ని ఈస్టర్న్ గంగా డైనెస్టీ వాళ్ళ రూలర్స్ కన్స్ట్రక్ట్ చేశారని చెప్పేసి చెప్తాం. అందుకనే ఇప్పుడు నేను ముందు ఇక్కడ స్టేట్మెంట్ చెప్పాను, మిడీవల్ పీరియడ్లో 11th century to 13th century AD ఈ పర్టికులర్ టైం ఏదైతే ఉందో దానికి ముందు కూడా ఈస్టర్న్ గంగాస్ రూల్ చేశారు. ఈ పర్టికులర్ టైం ఏదైతే ఉందో ఈ పర్టికులర్ టైంలో ఈస్టర్న్ గంగాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతకు ముందు కూడా వీళ్ళు రూల్ చేశారు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒరిస్సా ప్రాంతాన్ని అలాగే మన ఆంధ్ర ప్రాంతాన్ని. ఈ ఈస్టర్న్ గంగాస్ రూలర్స్ ఉన్నప్పుడు మన శ్రీకాకుళం అనేది కల్చరల్గా డెవలప్ అవడానికి బాగా సిగ్నిఫికెంట్ పొందడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్ ఏంటంటే మన అరసవల్లి టెంపుల్ అని చెప్పేసి చెప్పచ్చు. దీని తర్వాత ఈ పర్టికులర్ అరసవల్లి టెంపుల్ యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఈజ్ వెరీ 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 ఫేమస్ అండ్ వెరీ స్పెషల్ దట్ ఉత్తరాయణ టైంలో మరియు దక్షిణాయన టైం అంటే ఇయర్లీ 2 times సంవత్సరంలో 2 సార్లు సెప్టెంబరు మరియు మార్చ్ ఈ 2 సంవత్సరంలో 2 సార్లు స్వామివారి పాదాలకి సూర్యకిరణాలు తగులుతాయని చెప్పేసి సూర్యకిరణాలు స్వామివారి పాదాల అంచు వరకు చేరుతాయని చెప్పేసి ఇది
ఇయర్లీ 2 days మాత్రమే ఈ యొక్క స్పెషల్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. దీన్ని వీక్షించడానికి భక్తులు చాలా మంది వెళ్తారు. సో ఇది ఉత్తరాయణ టైంలో అండ్ దక్షిణాయన టైంలో ఇయర్లీ ట్వైస్ సెప్టెంబర్ అండ్ మార్చిలో సూర్యకిరణాలను స్వామివారి పాదాలంత వరకు చేరుతాయని చెప్పేసి దీని యొక్క స్పెషాలిటీ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ అరసవల్లి. దీని తర్వాత మనం చెప్పుకోదగ్గ ఫేమస్ టెంపుల్ ఏదైతే ఉందంటే అది శ్రీకూర్మం. శ్రీకూర్మం అంటేనే మనకు తెలుసు, కూర్మం అంటే ఇది 10 దశావతారాల్లో 2వ దశావతారం, సెకండ్ అవతార ఆఫ్ మన లార్డ్ విష్ణు. అదే కూర్మ అవతారం. కూర్మ అవతారంలో లార్డ్ విష్ణు ఉన్నదే ఈ యొక్క శ్రీకూర్మం. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటంటే శ్రీకూర్మం కూడా శ్రీకాకుళం ఉన్నది. దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే దిస్ ఈస్ ద ఓన్లీ టెంపుల్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ వేర్ లార్డ్ విష్ణు ఈస్ సీన్ ఇన్ కూర్మ అవతారం. భారతదేశంలోని ఏకైక టెంపుల్. ఈ టెంపుల్లో లార్డ్ విష్ణు అనేది కూర్మ అవతారంలో కనిపిస్తారు. ఇంకా ఏ టెంపుల్లో కూడా ఈ కూర్మ అవతారంలో మన లార్డ్ విష్ణు అనేది కనిపించడు. ఓన్లీ ఈ పర్టికులర్ టెంపుల్ మాత్రమే కానీ దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్. అంతకుముందు ఏ టెంపుల్ కొన్నో ఐడియా లేకపోయినాను ఈ శ్రీకూర్మం టెంపుల్ అనేది 12th century టైం నుంచి బాగా ప్రామినెన్స్ వచ్చింది. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ది శ్రీ రామానుజాచార్య. శ్రీ రామానుజాచార్యుల వల్ల ఇతను భక్తి మూమెంట్ని బాగా ప్రామినెంట్ చేసిన, వైష్ణవిజాన్ని ప్రామినెంట్ చేసిన శ్రీ రామానుజాచార్యులు. ఈ రామానుజాచార్యుల సమయంలో ఈ శ్రీకూర్మం అనేది వైష్ణవిజానికి అలాగే చాలా ప్రామినెంట్ వైష్ణవైట్ సైట్గా మారిందని చెప్పేసి నానండి. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రామినెంట్ రోల్ ప్లేడ్ బై ది శ్రీ రామానుజాచార్య భక్తి మూమెంట్ ప్రాపగేట్ చేసి విశిష్ట అద్వైతవాద అనే విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని, ఫిలాసఫీని మనకు అందించిన శ్రీ రామానుజాచార్యుల ఒక కృషి వల్ల శ్రీకూర్మం అనేది ఒక వన్ ఆఫ్ ది ప్రామినెంట్ లార్డ్ విష్ణు టెంపుల్గా రైజ్ అయిందని చెప్తారు. ఆ తర్వాత కల్చరల్గా మనకున్న వన్ ఆఫ్ ది ప్రామినెంట్ టెంపుల్ ఏదైతే అది శ్రీముఖలింగం. శ్రీముఖలింగం అంటే తెలుస్తుంది, లింగం అనే పేరున్నది. ఇట్ ఈస్ లార్డ్ శివ టెంపుల్. దీనిని కూడా ఈస్టర్న్ గంగా డైనెస్టీ రూలర్సే కన్స్ట్రక్ట్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్సో షోస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఈస్టర్న్ గంగా రూలర్స్ టు డెవలప్ కల్చరల్ ఎథోస్ ఆఫ్ ది ఇన్ ద శ్రీకాకుళం. సో ఇక్కడ శ్రీముఖలింగంలో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ని మనం మధుకేశ్వర, సోమేశ్వర అండ్ భీమేశ్వర టెంపుల్స్ అంటారు. ఈ మూడింటిని 8th century పీరియడ్ నుండి 11th century పీరియడ్ ఈ పర్టికులర్ పీరియడ్ వరకు ఈ పర్టికులర్ టీంలో ఈ మూడింటిని ఈస్టర్న్ గంగా డైనెస్టీ వాళ్ళు రూల్ చేశారని చెప్పచ్చు. వాటిని మధుకేశ్వర, సోమేశ్వర అంటే భీమేశ్వర. సో అందుకనే మెడివల్ టైంలో మన శ్రీకాకుళం అనేది మనం ప్రాముఖ్యంగా చెప్పాలంటే 11th century and 13th century కాకుండా 8th century నుండి కూడాను శ్రీకాకుళం అనేది ఈస్టర్న్ గంగా డైనెస్టీ యొక్క ఆధీనంలో ఉండవచ్చని ఈ పర్టికులర్ టెంపుల్స్ యొక్క ఆధారాల ద్వారా మనకి కన్ఫర్మ్ అవుతుంది. సో ఈ విధంగా ఈస్టర్న్ గంగాస్ అనే వాళ్ళు కల్చరల్గా హిందూయిజం ప్రమోట్ చేస్తూ హిందూయిజం యొక్క టెంపుల్స్ కన్స్ట్రక్షన్ ద్వారా మన శ్రీకాకుళం జిల్లాలో ఈ విధంగా కొన్ని కల్చరల్ సిగ్నిఫికెన్స్ అనేది వాళ్ళు మన దీంట్లో కట్టడాల ద్వారా రుజువు చేశారు. అయితే శ్రీకాకుళం అనేది హిందూయిజంకి మాత్రమే కాకుండా శ్రీకాకుళం అనేది బుద్ధిస్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ కూడాను చాలా ఫేమస్ ప్లేస్. దాంట్లో మనకు చెప్పుకోదగ్గ వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ అనేది సాలిహుండం. ఇది శ్రీకాకుళంకి 18 kilometers దూరంలో ఇది లొకేట్ అయి ఉంది. అయితే దీనిని ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ బుద్ధిస్ట్ సెంటర్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. దీనికి ఇంకొక ఫేమస్ పేరు ఏంటంటే సాలిహుండం ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ధాన్యం గాదే, అంటే ధాన్యం పెట్టుకునే ప్లేస్ అని చెప్పచ్చు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ అప్పట్లో బుద్ధిస్ట్ మంక్స్ ఎవరైతే బౌద్ధ భిక్షువులు ఉన్నారో ఆ బుద్ధిస్ట్ మంక్స్ వాళ్ళు ఒక ఆహార ధాన్యాలు దీని దగ్గర నిల్వ చేసుకునే వాళ్ళని చెప్తారు. అంటే వీటితో పాటుగా సాలిహుండంలో స్తూపాస్ కూడాను మనకి వాటి యొక్క రిలిక్స్ కూడాను మనకి లభ్యమయ్యాయి. అందుకనే సాలిహుండంకి ఇంకొక పేరు కూడా ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ శల్యపీఠిక, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ బాక్స్ ఆఫ్
బోన్స్ అండ్ రిలిక్స్ అని చెప్పేసి అంటారు. సో ఇట్ షోస్ దట్ ఈ పర్టికులర్ ప్రాంతంలో బుద్ధిజం యొక్క రిలిక్స్ అంటే అవశేషాలు, బోన్స్ అవి దొరికాయని చెప్పేసి ఈ సాలిహుండం ప్రాంతాన్ని 1919లో గిడుగు రామూర్తి గారు, మన తెలుగు వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు, తెలుగు భాషోద్యమ పితామహుడు, వ్యవహారిక భాష పితామహుడు, అతను పుట్టినరోజు నాడే తెలుగు జయంతిగా మనం చెప్పుకున్న మన గిడుగు రామూర్తి గారు హీ యాక్చువల్లీ డిస్కవర్ దిస్ సైట్. అండ్ దీని యొక్క సైట్ని మన శ్రీకాకుళం అనేది నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ హిందూయిజం, ఇట్ ఆల్సో హ్యావ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ కల్చరల్ హెరిటేజ్ అని చూపించడానికి తను ఈ డిస్కవరీస్ అని తను ఫైండ్ అవుట్ చేశారు. అంటే దీని అవశేషాల ప్రకారం సాలిహుండం అనేది 3 ఫేమస్ బుద్ధిజం బాగా ఫేమస్, దట్ ఈజ్ మహాయాన, అండ్ దానికి ముందు వచ్చిన థేరవాద, అలాగే దాని తర్వాత వచ్చిన వజ్రయాన బుద్ధిజం. ఈ 3 బుద్ధిజానికి సాలిహుండం అనేది ప్రామినెంట్ ప్లేస్గా చెప్పచ్చు. అండ్ వీటితో పాటుగా ఇక్కడ వజ్రయాన బుద్ధిజంలో ఫేమస్ అయిన స్టాచ్యూ ఆఫ్ తారా కూడాను, అంటే తారా గాడ్ ఏదైతే ఉందో ఫిమేల్ డేటీ ఆఫ్ బుద్ధిస్ట్ గాడ్ అంటారు వజ్రయాన బుద్ధంలో. ఈవిడ యొక్క రిలిక్స్ కూడాను, ఈ దేవత యొక్క రిలిక్స్ కూడా ఇక్కడ మనం డిస్కవర్ చేశారని చెప్పచ్చు. సో ఇప్పుడు ఈ డిస్కషన్ వల్ల ఈ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే 2020-24లో అడిగిన క్వశ్చన్ ఇది. ఈ 24లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆర్కియలాజికల్ సైట్ అండ్ స్టేట్ అడిగారు. ఈ 2 మనకు తెలిసినంత మాత్రాన వి కాంట్ సాల్వ్ దిస్ ఆన్సర్. అందుకే ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ క్వశ్చన్ అని చెప్పాను. వై? బికాస్ సాలిహుండం అనేది మన ఆంధ్రప్రదేశ్లో మన శ్రీకాకుళం మనం చెప్పేయచ్చు. దిస్ ఈజ్ ఫ్రమ్ ఈ స్టేట్మెంట్ వరకు ఇది ట్రూ. బట్ ఈ పర్టికులర్ ప్రాంతంలో రాక్ కట్ స్టేట్స్ ఉన్నాయంటే తప్పు. ఇది ట్రూ, బట్ ఈ పర్టికులర్ ప్రాంతం అనేది తప్పు. ఎందుకంటే సాలిహుండంలో మనకి ఓన్లీ బుద్ధిస్ట్ యొక్క స్తూప యొక్క రిలిక్స్ అండ్ బోన్స్ మాత్రమే దొరికాయి, కానీ రాక్ కట్ కేవ్స్ అనేది దొరకలేదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రాక్ కట్ కేవ్స్ అంటే మనకి ఫేమస్ చెప్పుకునే ఎగ్జాంపుల్స్ ఏంటంటే మహాబలిపురంలో, మామలాపురం అని చెప్తారు కదా, ఈ మహాబలిపురంలో మనకి దొరికిన పంచరథాస్ అంటారు. అంటే ఒక రాతిని చెక్కి కట్టిన కట్టడాలు, వాటిని పంచరథాస్ అంటారు. ఇలాంటి పంచరథాస్ ఇవి రాక్ కట్ కేవ్స్, రాక్ కట్ స్ట్రైన్స్. అలాగే మనకి ఎల్లోరాలో ఉన్న టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ కూడాను దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as రాక్ కట్ కేవ్స్. అలాంటి రాక్ కట్ స్ట్రైన్స్ అనేది ఎక్కడ దొరకలేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హాఫ్ వరకు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయినా దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో మనకి హాఫ్ నాలెడ్జ్తో మనం చేసినట్టయితే వీ మే ఎండ్ అప్ ఇంటూ అటెంప్టింగ్ ద రాంగ్ ఆఫ్ ది క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం రాంగ్ అటెంప్ట్ చేసే ఛాన్స్ అనేది ఉంది. సో హియర్ ఇఫ్ యూ నో ఓన్లీ హాఫ్ ఆఫ్ ఇట్ వీ విల్ ఎండ్ అప్ గోయింగ్ ఇన్ టు రాంగ్. బట్ ఇక్కడ ఫుల్ తెలియడం వల్ల యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ అసలు ఎలిమినేట్ చేయడం వల్ల యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ దీస్ 2 ఆప్షన్స్. అండ్ మనకి ఇమాగా ఏదైతే ఉందో, అలాగే మంగుడు, ఈ మంగుడు అనేది కేరళలో మెగాలిస్ ఏదైనా తెలిసినట్టయితే యూ కెన్ ఈజీ ఆన్సర్ దిస్ క్వశ్చన్ 2 and 3. సో సిమిలర్లీ అనదర్ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫేమస్ ఫర్ సన్ టెంపుల్స్. ఇక్కడ అరసవల్లి ఇచ్చారు. ఈ చూసారు, ఇట్ షోస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ నోయింగ్ అవర్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ అండ్ అవర్ స్టేట్. అలాగే అమర్కంటక్ అండ్ ఓంకారేశ్వర్. ఓంకారేశ్వర్ అంటే ఈశ్వర్ అనేది ఉన్నది. ఇట్ ఈస్ ఇఫ్ యూ నో దట్ ఇట్ ఈస్ ఏ లార్డ్ శివ టెంపుల్, వీ కెన్ ఎలిమినేట్ దీస్ ఆన్సర్స్. అండ్ ఆల్సో దాంతో పాటుగా అరసవల్లి అనేది మనకు సన్ టెంపుల్ అయితే వీ కెన్ సాల్వ్ దిస్ ఆన్సర్ యాజ్ ఓన్లీ 1. సో దిస్ షోస్ ద నోయింగ్ డీప్ నాలెడ్జ్ అబౌట్ అవర్ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్. అండ్ మన ప్రాంతం యొక్క లోకల్ నాలెడ్జ్ తెలియ వల్ల యూపీఎస్సీలో కూడా వీ కెన్ సాల్వ్ దీస్ క్వశ్చన్స్. అది దీని తర్వాత మనం చెప్పుకునేది ఏంటంటే దంతపురి. నెక్స్ట్ టైంలో యూపీఎస్సీలో హీ మే ఆస్క్ ఏ క్వశ్చన్ అబౌట్ దంతపురి. అందుకని ఇక్కడ మనం చెప్పాను దంతపురి కూడా, దీంట్లో కూడా ఏన్షియంట్ బుద్ధిస్ట్ స్తూపం మనకు దొరికాయి. అండ్ దీంతో పాటు చెప్పాలంటే ఇది ఆమ్దల వలసకి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం లొకేట్ అయింది. దీంట్లో మనకు టెర్రాకోటా ఆర్టికల్స్, బీడ్స్, అలాగే బ్రిక్స్
అలాగే పాట్స్, ఈ విధంగా సెపరేట్ అవశేషాలు అనేవి దొరికాయి. దీంట్లో అప్పుడున్న కళింగరాజు బ్రహ్మదత్తుడు హీ కన్స్ట్రక్టెడ్ ఏ మాన్యుమెంట్ ఆన్ బౌద్ధ జ్ఞాన దంత, ఒక బౌద్ధ జ్ఞాన దంత మీద మాన్యుమెంట్ కన్స్ట్రక్ట్ చేశారు. అందుకని బౌద్ధ జ్ఞాన దంత మీద మాన్యుమెంట్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల దిస్ ఫేమస్ ప్లేస్ గాట్ ద నేమ్ యాజ్ దంతపురి అని చెప్పేసి నానుడి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది, రేపొద్దున్న దంతపురి అండ్ సింపుల్ గా దంతపురి అండ్ ఆల్సో రిమైనింగ్ ఏపీ అండ్ బుద్ధిస్ట్ ఇలా అడిగే ఛాన్స్ కూడా మ్యాచింగ్ లో ఉంది. ఇఫ్ ఇట్ ఆస్ దిస్ క్వశ్చన్ షార్ట్ గా పెట్టండి, దంతపురి లొకేటెడ్ ఇన్ ఏపీ అండ్ ఇట్ ఈస్ ఫర్ ది ఏన్షియంట్ బుద్ధాస్, నోన్ ఫర్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ స్తూపాస్. సో దీని తర్వాత మనం కల్చరల్ గా, హిస్టారికల్ గా, జాగ్రఫికల్ గా సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుసుకున్నాం. దాని తర్వాత మనం తెలుసుకునబోయేది ఎకో టూరిజం పార్ట్ ఆఫ్ శ్రీకాకుళం మనం గోన్ డిస్కస్. దీంట్లో ఫేమస్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఫేమస్ ప్లేస్ అనేది తేలినీలపురం. ఈ తేలినీలపురంలో ఇక్కడ ఉన్న సరస్సులలో ఇవి సైబేరియా ప్రాంతం నుంచి వచ్చిన పెలికాన్స్, అంటే అక్కడ సైబేరియా ప్రాంతం వచ్చిన కొంగలని మనం చెప్పచ్చు. పెలికాన్స్ అండ్ ఆల్సో స్టాక్స్, అంటే కొంగ జాతులు తిరిగిన పెద్ద పెద్ద కొంగ జాతులు ఈ ప్రాంతాలు అనేది సైబేరియా ప్రాంతం నుంచి వలస వస్తుంటాయి. మనం చూసుకున్నట్టే దిస్ ఈజ్ వరల్డ్ మ్యాప్ లో చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ద సైబేరియా రీజన్. ఈ సైబేరియన్ రీజన్ అనేది వింటర్ టైంలో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇన్హాస్పిటబుల్. వింటర్ టైంలో ఇక్కడ సర్వైవల్ అనేది చాలా కష్టం, మంచుతో ఫుల్గా కప్పబడి ఉంటుంది. అందుకని అక్కడ ఈ కొంగలు అనేవి అక్కడ నివసించడానికి చాలా కష్టం కాబట్టి వాటికున్న వన్ ఆఫ్ ది ఆప్షన్ ఏంటంటే మైగ్రేషన్ చూస్ చేసుకున్నాయి. సో అవి అలాగ ఆల్ ద వే ట్రావెల్స్ ఇంటూ డిఫరెంట్ ప్లేసెస్. అండ్ మన శ్రీకాకుళంలో మన ప్రాంతంలో ఈ తేలినీలాపురం ఏదైతే ఉందో ఈ టెక్కల ఏదైతే ఉందో ఈ టెక్కల దగ్గరలో ఉన్న తేలినీలాపురం ఏదైతే ఉందో ఈ తేలినీలాపురంకి వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ దే స్టే ఫ్రమ్ సెప్టెంబర్ నుండి మార్చ్ వరకు ఎవ్రీ ఇయర్ స్టే చేస్తా అని చెప్పేసి ఇది ఒక ప్రామినెంట్ ఎకో టూరిజం ప్లేస్ గా మారింది. సో ఈ సైబేరియా ప్రాంతం నుండి ఇన్హాస్పిటబుల్గా ఉన్న వింటర్ సమయంలో ఈ మైగ్రేట్ చేసుకుంటూ అలాగా మన టెక్కల్లో ఉన్న తేలిన ప్రాంతంకి వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇలా ట్రావెల్ చేస్తూ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ టైంలో బ్యాక్ వెళ్ళిపోతాయి. సో ఇక్కడ లొకేట్ అవడం వల్ల ఈ ప్రాంతానికి ఎకో టూరిజం స్పాట్గా మన తేలినీలాపురం అనేది ఫేమస్ అయింది. అండ్ ఇక్కడ మెయిన్ అప్పట్లో 15 years బ్యాక్ ఈ ట్రెండ్ని అబ్జర్వ్ చేశారు. అంతకు ముందు 10,000 వరకు ఇక్కడికి సైబేరియన్ పెలికాన్స్ అండ్ పెయింటెడ్ స్టార్స్ వచ్చేవని, 10,000 వరకు వచ్చేవని చెప్పారు. బట్ ప్రెసెంట్ అనేది ఆ యొక్క కౌంట్ అనేది 3,000కి పడిపోయిందని చెప్పి అన్నారు. ఇట్ ఆల్సో డిఫరెంట్లీ షోస్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ వల్ల వాటి యొక్క ఫ్లైవే ప్యాటర్న్ కూడా చేంజ్ అయిపోయి ఈ విధంగా ఆ ప్రాంతాల నుంచి వాటి యొక్క వలస వచ్చే మైగ్రేషన్ వచ్చే స్ట్రెంత్ కూడా తగ్గిపోయిందని చెప్పేసి అంటారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ఎకో టూరిజం స్పాట్ దట్ ఈస్ తేలినీలాపురం, నోన్ ఫర్ ది సైబేరియన్ పెలికాన్స్ అండ్ స్టాక్స్. దీని తర్వాత మనం మన యొక్క ఆల్రెడీ డిస్కస్ చేసాం, మన శ్రీకాకుళంలో 193 kilometers కోస్ట్ లైన్ ఉంది. ఈ కోస్ట్ లైన్ మనకు చెప్పుకోదగ్గ 3 ఫేమస్ బీచ్ ఏంటంటే కళింగపట్నం బీచ్, వేర్ వంశధార నది అనేది బే ఆఫ్ బెంగాల్ కలుస్తుంది, అలాగే కవిటి బీచ్ అండ్ బారువా బీచ్. ఈ 3 అనేది మన శ్రీకాకుళంలో చెప్పుకోదగ్గ బీచెస్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. వాటి తర్వాత శ్రీకాకుళం కొన్ని ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇట్ ఈస్ నోన్ ఫర్ ది యూనిక్ హ్యాండీక్రాఫ్ట్స్. దాంట్లో మనకి శ్రీకాకుళంలో చెప్పుకోదగ్గ ఫేమస్ అనేది పొందూరు ఖాదీ. ఈ పొందూరు ఖద్దర్ ఏదైతే ఉందో ఈ పొందూరు ఖద్దర్ అనేది ఇప్పటి నుంచి కాదు 1920s లో, అంతకు ముందు కూడా ఎస్టిమేట్ స్టార్ట్ చేశారు. 1920s లో మన మహాత్మా గాంధీ లాంచ్ చేసిన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ యొక్క దానిలో భాగంగా విజయవాడలో ఒకసారి పర్యటించి ఆల్ ఇండియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఫామ్ చేసి దాని యొక్క ఫస్ట్ మీటింగ్ ని విజయవాడలో పెడతారు.
ఆ మీటింగ్ తర్వాత హీ కాల్స్ ఫర్ ది స్వదేశీ మూమెంట్. స్వదేశీ మూమెంట్ని బాయ్కాట్ ఆఫ్ ఫారెన్ గూడ్స్ అండ్ ప్రమోషన్ ఆఫ్ స్వదేశీ గూడ్స్ పెడతారు. ఈ స్వదేశీ మూమెంట్ని ప్రమోట్ చేసినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అతి ఫేమస్గా దానికోసం ఫైట్ చేసిన జిల్లా ఏదైతే ఉందంటో అది మన పొందూరు ఖద్దర్. అందుకని ఇట్ వాజ్ గ్రేట్లీ అడ్మైర్డ్ బై ది మహాత్మా గాంధీ అండ్ నోన్ ఫర్ ఇట్ ఫైనెస్ అండ్ హ్యాండ్స్ పన్ క్వాలిటీ. అది చేతితో హ్యాండ్లూమ్స్ ద్వారా హ్యాండీక్రాఫ్ట్స్ ద్వారా ఈ యొక్క ఖద్దర్ని వీళ్ళు చెప్తారు. దిస్ ఈస్ వెరీ 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 ప్రామినెంట్ అండ్ ఇట్ ఆల్సో షోస్ ద కల్చరల్ సింబల్ ఆఫ్ అవర్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అప్పుడు మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫైట్ చేసిన స్వదేశీ మూమెంట్కి అలాగే నాన్ కోఆపరేషన్ మూమెంట్కి ఇది ఒక కల్చరల్ సింబల్ అని చెప్పేసి పొందూరు అనేది చెప్తారు. అంటే దీనితో పాటుగా ఈ పొందూరు అనేది 2023లో మన ప్రస్తుతం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన 1 district 1 product ఈ పొందూరు యొక్క కాటన్ శారీస్ అనేది సెలెక్ట్ అయ్యాయి. అలాగే శ్రీకాకుళం నుండి 2024లో 1 district 1 product కింద కాజు, మన పలాస ప్రాంతంలో ఎక్కువగా దొరికే కాజు జీడిపప్పు కూడాను ఇక్కడ నుంచి 1 district 1 product కింద ప్రమోట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ 2023 నుండి పొందూరు యొక్క కాటన్ శారీస్ ఏవైతే ఉన్నాయో ఖాదీ ఈ పొందూరు కాటన్ శారీస్ అనేది 1 district 1 product కింద మనం ప్రమోట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శ్రీకాకుళం యొక్క యూనిక్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ 1 district 1 product ఐటమ్స్. దీని తర్వాత నెక్స్ట్ మనం ఎప్పుడైనా సరే దెర్ మే బి ఏ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ దట్ యూపీఎస్సి ఇంటర్వ్యూలో కానీ అలాగే ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఇంటర్వ్యూలో కానీ మనకి దే మే ఆస్క్ మన ప్రాంతం నుండి మన యొక్క ఏదైనా 2 great పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారా అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం దే మే ఆస్క్ యూ అబౌట్ కోడి రామ్మూర్తి నాయుడు. హీఈస్ వెరీ 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 ఫేమస్ పర్సన్. ఎంత ఫేమస్ అంటే ఇతన్ని అప్పట్లోనే తన యొక్క ప్రపంచవ్యాప్తంగా తన యొక్క స్ట్రెంత్ అనేది తెలిసింది. హీ వాజ్ ఏ బాడీ బిల్డర్ అండ్ రెజ్లర్. అయితే తన యొక్క రెజ్లింగ్ అనేది బాడీ బిల్డింగ్ అనేది ఎంత ఫేమస్ అంటే ఇతని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది అప్పట్లో బ్రిటన్ యొక్క రాయల్ కోర్ట్ వరకు కూడా తెలిసింది. ఇతను బ్రిటన్లో ఒక పెద్ద ఆడిటోరియంలో ఒక పెద్ద దీంట్లో మైదానంలో తన యొక్క స్ట్రెంత్ చూపించారు. తన మజిల్ పవర్తో 2 కార్స్ని స్టార్ట్ అవుతున్న 2 కార్స్ని ఆపేశారు. అలాగే ఎలిఫెంట్ వెయిట్ని తన చెస్ట్ పై పెట్టుకున్నారు. ఇది చూసి అప్పట్లో ఉన్న ప్రజలందరూ నిర్ఘాంతపోయి తన చెస్ట్ పై ఎలిఫెంట్ వెయిట్ని పెట్టుకున్నారు. అందుకే తన చెస్ట్ అనేది చాలా గట్టి చెస్ట్గా చెప్తారు. ఇట్ షోస్ ద స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ ఆఫ్ దిస్ గ్రేట్ పర్సన్. అందుకని అప్పటి ఉన్న జార్జ్ 5 ఏదైతే కింగ్ ఉన్నాడో కింగ్ జార్జ్ 5 తనకు ఫేమస్ టైటిల్ ఇచ్చారు. హీ గేవ్ ద టైటిల్ దట్ ఈస్ హీ వాజ్ పాపులర్లీ కాల్డ్ యాజ్ ఇండియన్ హెర్క్యులస్. హెర్క్యులస్ అని ఎవరో కాదు, హెర్క్యులస్ అనేది వాళ్ళ యొక్క రోమన్ మైథాలజీ అండ్ గ్రీక్ మైథాలజీ ప్రకారం ఒక గ్రీక్ గాడ్ని హెర్క్యులస్ అంటారు. ఈ యొక్క హెర్క్యులస్ అనేది వాళ్ళ యొక్క అన్మ్యాచ్డ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ హీరోయిజం సింబల్గా వాళ్ళ యొక్క మైథాలజీలు చెప్పుకోతారు. రోమన్ అండ్ గ్రీక్ మైథాలజీ ప్రకారం హెర్క్యులస్ వాజ్ పాపులర్లీ సెడ్ యాజ్ ది అన్మ్యాచ్డ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ హీరోయిజం. సో ఈ విధంగా తన హెర్క్యులస్ అని పోలుస్తూ ఇండియన్ హెర్క్యులస్ అని మన శ్రీకాకుళం జిల్లా యొక్క మన ఆంధ్రప్రదేశ్ చెందిన మన శ్రీకాకుళం జిల్లా యొక్క కోడి రామ్మూర్తికి అప్పట్లోనే టైటిల్ ఇచ్చారు. అండ్ ఇతనికి అదర్ టైటిల్స్ కూడాను కలియుగ భీముడు అని చెప్తారు. అండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మల్ల మార్తాండ. ఆ తర్వాత వన్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్ ఎవరైనా మనం చెప్పాలనుకుంటే వీ కెన్ సే దిస్ పర్సన్ సర్దార్ గౌతు లచ్చన్న. ఎందుకంటే అప్పట్లో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనం చెప్పుకున్నట్టయితే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో సర్దార్ అనే టైటిల్ అనేది ఓన్లీ మన ప్రీతమ ఉక్కు మనిషి ద స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్కి మాత్రమే ఆ టైటిల్ ఉంది. వల్లభాయ్ పటేల్ తనే సర్దార్ అనే టైటిల్ వచ్చింది. అలాగే మన ఏపీలో మన శ్రీకాకుళం జిల్లాకు చెందిన
సర్దార్ గౌతు లచ్చన్నకి మాత్రమే ఏపీలో సర్దార్ అనే టైటిల్ ఉంది. అంటే ఇండియన్ పాలిటిక్స్ లో ఇండియన్ యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్లో వల్లభాయ్ పటేల్కి సర్దార్ టైటిల్ ఉంటే మన ఏపీ ఫ్రీడమ్ స్ట్రగుల్లో సర్దార్ గౌతు లచ్చన్నకే సర్దార్ అనే టైటిల్ ఉందని చెప్పొచ్చు. తిను చాలా కమ్యూనిస్ట్ భావాలతో పేద ప్రజలకి అలాగే రైతులకి పీజెంట్స్కి సేవ చేయాలని ఉత్పత్తితో వచ్చారు. ఇతను అప్పట్లో ఎన్జి రంగ ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఫేమస్ ఫార్మర్స్ లీడర్ ఎవరైతే రైతు బంధు టైటిల్ ఉన్న ఎన్జి రంగ తను సైకిల్ యాత్ర అనేది ఇచ్చాపురం నుండి స్టార్ట్ చేసి మద్రాసు నుండి పండిస్తే అతనితో పాటుగా సర్దార్ గౌతు లచ్చన్న కూడా అతనితో పాటుగా దీంట్లో పాల్గొన్నారు. అలాగే ఇతను 1956లో అంటే దానికి ముందు 1953లో మనకి మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం అనేది అవతరిస్తుంది. అయితే ఈ ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణ ఈ రెండు కలుపుతూ ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఫామ్ చేస్తూ 1956 నవంబర్ 1న మన ఆంధ్రప్రదేశ్ అనేది ఫామ్ చేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు విడిపోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ ఫామ్ అయిపోయి దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. అయితే ఈ యొక్క జెంటిల్మెన్ అగ్రిమెంట్ దాన్ని పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణని కలపడానికి వాళ్ళు వేసుకున్న మీటింగ్ అది 1956లో ఫిబ్రవరి 20లో జరిగిన ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఆంధ్ర సైడ్ నుంచి నలుగురు వెళ్తే ప్రజల నాయకుడిగా వెళ్ళిన లీడర్ ఎవరైతే ఉన్నారంటే హీ వాజ్ నన్ అదర్ దాన్ సర్దార్ గౌతు లచ్చన్న అండ్ హీ ఈస్ ఫ్రమ్ ది శ్రీకాకుళం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్ అబౌట్ దిస్ థింగ్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం శ్రీకాకుళం యొక్క కల్చరల్, పొలిటికల్, జాగ్రఫికల్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ శ్రీకాకుళం. సో ఇవి మనకు తెలియడం ద్వారా డెఫినెట్లీ ఇట్ గివ్స్ ఏ డిఫరెంట్ వ్యూ. మనకి యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో పాటు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గ్రే హౌండ్స్ మోడల్ అండ్ అలాగే నక్సలైట్ యుద్ధం అనేది ఇంటర్నల్ సెక్యూరిటీలో బిగ్గెస్ట్ ఛాలెంజ్గా, ఏపీ మోడల్ అనేది సక్సెస్ ఛాలెంజ్గా చెప్తారు. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం ద్వారా మన గ్రే హౌండ్స్ మోడల్ అనేది ఇంటర్నల్ సెక్యూరిటీలో హెల్ప్ అవుతుంది. అలాగే మనకి రివర్స్ తెలుసుకోవడం ద్వారా జాగ్రఫికల్గా ఈస్టర్న్ ఘాట్లు మన రివర్స్ అనేది తెలుస్తుంది. అండ్ దాంతో పాటుగా అలాగే ఈ కల్చరల్ తెలియడం వల్ల ఆంధ్రప్రదేశ్లోని అరసవెల్లి అలాగే శ్రీకాకుళం అరసవెల్లి సాలిహొండం ద్వారా మనకి బుద్ధిస్ట్ అండ్ కల్చరల్ సైట్స్ ఏవైతుందో వాటి హెరిటేజ్ ద్వారా కూడా యూపీఎస్సీలో అడిగే హిస్టారికల్ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేసే స్కోప్ అనేది ఉంది. దిస్ ఈజ్ షోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నోయింగ్ అబౌట్ అవర్ పర్టిక్యులర్ జిల్లా. సో ఈ విధంగా మన శ్రీకాకుళం జిల్లాని డిస్కస్ చేసినట్టే ఫర్దర్గా రిమైనింగ్ జిల్లాస్ యొక్క హిస్టారికల్, పొలిటికల్, కల్చరల్ సిగ్నిఫికెన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం ఇన్ ద ఫర్దర్ వీడియోస్లో. ఐ హోప్ యూ guys enjoyed this video. Finally, I want to say one thing, that is thank you. Feel the pulse of Andhra in the soul of Srikakulam. Thank you for giving this opportunity. Thank you one and all.